శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొకసారి చక్కటి మాటలతో మీ ముందుకు రావటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మరలా చెప్తున్నాను, మా ఛానల్లో వస్తున్నటువంటి ఈ మాటలు అనేక మందికి తెలియపరచండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉంటారని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో మరొక చక్కటి మాటను చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. దేవునికి స్తోత్రం. అవును, ఎంతో గొప్ప మాట. ఏంటి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఎంతో గొప్ప మాట అండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మాట్లాడే దేవుడు. అవును, ఆయన తన ప్రజలతో మాట్లాడతాడు. అయితే ఆ మాట్లాడే దేవునికి చెవిగలిగిన విశ్వాసి కావాలి, వినగలిగిన విశ్వాసి కావాలి. ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థిస్తేనే సరిపోదు. ఆయన స్వరాన్ని వినడం, మనకు వినగలిగిన చెవులు కలిగి ఉండాలి. దైవాత్మ యొక్క స్వరం వినగలిగిన చెవులు మనకు అనేకులకు ఎంతో అవసరం ప్రియులారా. అవును, రఫీదీము స్థలంలో దేవుడు వినిపించేలా వినగలిగే శక్తిని దయచేశాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఒక విశ్వాసి పొందినప్పుడు అతడు అంతరంగ పురుషుడు ఆధ్యాత్మిక చెవులు పనిచేయటానికి ప్రారంభిస్తాడు. అందుచేతనే ఆ వెనువెంటనే సంభవించే సీనాయి మజిలీలో విశ్వాసి దేవుని యొక్క స్వరమును వినగలుగుతాడు. ఈ కారణం ద్వారానే దేవుడు తన ప్రజలను సీనాయి కంటే ముందుగా రఫీదీముకు నడిపించాడు. అయితే ఈయన మాటలతో అనేక మంది విశ్వాసులు, సంఘ నాయకులు విభేదిస్తారని నాకు తెలుసు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం లేదని, ఆ అనుభవం ఈ యుగానికి కాదని బోధించే బోధకులు చాలామంది కూడా ఘనమైన పరిచయం జరిగించట్లేదా? వాళ్ళు కూడా పదే పదే తమ అనుభవ సాక్ష్యాలతో తాము దేవుని స్వరాన్ని విన్నామని మాట్లాడటం లేదా అనే ప్రశ్నలు కూడా తయారవుతూ ఉన్నాయి. అయితే వీళ్ళ సాక్ష్యాలలో నిజం ఎంతమాత్రమో నిర్ణయించే క్రీస్తు న్యాయపీఠం మనమందరూ కూడా తీర్పు ఉందని, భవిష్యత్తులో ఉందని జ్ఞాపకం పెట్టుకుని మాట్లాడుకుందాం. దేవుడు మాతో ఇలా చెప్పాడు అంటూ వీళ్ళు చెబుతున్నటువంటి అనేక విషయాలలో లేఖనాలు ఏకీభవించడం లేదని కూడా నేను గుర్తిస్తున్నాను. దేవుని స్వరం వీళ్ళు నిజంగా విని ఉంటే ఇలా వీళ్ళు గమనిస్తున్న మాటలు మరి ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క మాటను తమ సంఘములో బోధించాలిగా. నిజానికి విశ్వాసిని బలపరిచే మాటలు చెప్పాలిగా. రఫీదీము గురించి మాట్లాడాలిగా. అవును, ప్రతి వాళ్ళు కూడా మందిరం అభివృద్ధి చెందుకోవాలంటే, మందిరం ఆశీర్వదింపబడాలంటే బ్యాప్టిజమాలు అవసరం. ఈరోజు ఎన్ని సంఘాల్లో బ్యాప్టిజమాలు జరుగుతున్నాయి? ఎంతమంది రక్షణలోకి వెళుతున్నారు? జనసంఖ్యను పోల్చుకుంటున్నారే కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క జనములలో ఎంతమంది దేవునికి నిజంగా దేవుని బిడ్డలుగా అంగీకరించారు? అలాంటి అంగీకరించాలంటే విత్తబడుచున్న మాటలు వినగలిగిన ఆత్మలు కావాలి. అట్టి ఆత్మలను దేవుడు మనందరి సంఘాలలో ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా దేవుడు ఏకీభవించి తన రాజ్యం కోసం సిద్ధపరిచి ఆశ్రయించునుగాక. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విత్తబడినటువంటి మాటల ద్వారా అయినా కొంతమంది అయిన ప్రభు మీ యొక్క ఆత్మరక్షణలో ప్రభు బ్యాప్టిజంలోనికి నడిపిస్తారని, ఈ మాటలు వాళ్ళ చెవుల్లో విని వాళ్ళ గుండెల్లో భద్రపరుచుకునే అవకాశం మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.